నేను వాటికి ఫాలో ఫేస్బుక్లో మేడం గారు వచ్చి భోజనం చెక్ చేసినట్టున్నారు. మధ్యాహ్న భోజనం పథకంలో గవర్నమెంట్ ఇచ్చినటువంటి షెడ్యూల్ ప్రకారం పెడతారా, లేదు అని అంటే మాస్టర్ గారి అడ్వైస్ ప్రకారం పెడతారా, లేదు అని అంటే చైర్మన్ గారు చెప్పిన ప్రకారం పెడుతున్నారా? మీరు ఎవరు మాట్లాడదు, పిల్లలు మీరు మాట్లాడాలి. ఓకే, మీకు వండేటువంటి రైస్లో చిన్న చిన్న చెప్పల్లాగా పైకి వ్యక్తి అవి విడిచిపెట్టేస్తున్నారా, వండుతున్నారా? అది వంటలు చెప్పాలి, వంటలు చెప్పాలి. ఎందుకంటే అది ప్రోటీన్ సంబంధించింది, దాన్ని వంచకూడదు. అది ఎస్పెషల్గా పిల్లలకి బలం కోసం ఏర్పాటు చేసినటువంటిది గవర్నమెంట్ ద్వారా ప్రోటీన్ రూపంలో మీకు కావాలని చెప్తున్నాను. ఆ విషయంలో వంటవాడు కూడా బాగా పండుగని మొన్న నేను చూశాను, చాలా సంతోషం. చక్కగా భోజనం చేయండి, ఆడుకోవాలి కూడా కొంత దయాన్ని. ఫిజికల్ ఎక్సర్సైజ్ ఉన్నప్పుడు మీ యొక్క మెంటల్ ఎబిలిటీలో చక్కగా తించేసినటువంటి పవర్ వస్తుంది. కాబట్టి మగపిల్లలు ఆడపిల్లలు కొన్ని ఆటలు ఆడపిల్లలు ఆడుకునే ఆటలు ఆడపిల్లలు ఆడుకోవాలి, మగపిల్లలు ఆడుకునే ఆటలు మగపిల్లలు కూడా ఆడుకోవాలి. హిందీ సబ్జెక్ట్ కూడా ఒకటి ఉంటుంది కదా, ఆయనేనండి హిందీ మాస్టర్. యాక్చువల్గా మాకు చెప్పిన మాస్టర్ గారు మేడూరులో మా మాస్టర్ గారు కుమారికి ఇన్స్టిట్యూట్ తోట తీసి చెప్పేవాడు. హిందీలో రాష్ట్రీయ వరకు ఆయన క్లాసులు కూడా ఇచ్చి 10th క్లాస్ అయిపోయేలోపు రాష్ట్రీయాన్ని పాస్ చేయించేవాడు. నా కొడుకు 7th క్లాస్లో 3 లెవెల్స్ రాష్ట్రీయ ప్రాథమిక, మాధ్యమిక, ప్రవీణ. 7th క్లాస్లో అవన్నీ సంపాదించాడు నా కొడుకు. ఒకటి గుర్తుపెట్టుకోండి, బలవంతంగా ఏమి చేయవద్దు. మీరు చేసేది మీ ఇష్టపూర్వకంగా చేయండి. చదువైనా కూడా ఇంట్రెస్ట్ ఉన్నప్పుడే బుక్ ఓపెన్ చేయండి, చదవండి. సబ్జెక్ట్ మీద డౌట్ ఉన్న వెంటనే మీ మాస్టర్ గారు అడగండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. అర్ధగంట టైం ఉంది, అర్ధగంట తర్వాత ఆట అయిపోయినాక మనం భోజనం చేయాలి. ఇందాక మన గౌరవనీయులు వినాలి మరి ఐనపూర్ వార్తలు ప్రముఖ ఎన్ఆర్ఐ అమెరికా వారు అంచెలంచెలు 25 ఎలా కష్టాలో మీకు చెప్పారు. ఒక ప్రశ్న మీకు చెప్పడం మర్చిపోయాను. సార్ ఏ స్థాయిలో ఉన్నారంటే వాళ్ళ సేవా ట్రస్ట్ ద్వారా కొన్ని లక్షల రూపాయలు ఖర్చు పెట్టడమే కాకుండా మరి ఇంకా సమాజానికి, ఒక మండలానికో, ఒక నియోజకవర్గానికో, కనీసం ఒక నియోజకవర్గ స్థాయిలో ప్రజలందరికీ సేవ చేయాలనేటువంటి ఒక గొప్ప లక్ష్యంతో సార్ మనకి రేపు రాబోయే రోజుల్లో గతంలో కూడా ఒకసారి ట్రై చేశారు. రేపు రాబోయే రోజుల్లో మన పామారు శాస్త్రసభ నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా కూడా మాస్టర్ తిరుమల
మరి మీతో పాటుగా మేము కూడా మా టీచర్ తరఫున మా ఎస్ఎంసీ కమిటీ తరఫున మేమందరం కూడా సార్ ఖచ్చితంగా భవిష్యత్తులో వాళ్ళు అనుకున్నటువంటి లక్ష్యాలు ఇప్పటికే చాలా వరకు చేరారు. ఇంకా అనుకున్న చిన్న కోరిక కూడా వారికి ఎమ్మెల్యే స్థాయిలో గెలిచి మళ్ళీ మా పాఠశాల రావాలని, అప్పుడు ఎమ్మెల్యే స్థాయిలో వచ్చి మా పాఠశాల కూడా మళ్ళీ దర్శించి మాకు మంచి మార్పు చెప్పాలి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆ భగవంతుని పాటిస్తున్నా మరొకసారి తృప్తి చేస్తున్నారు. చెప్తాను మరి అడగకుండానే మరి దేవుడు వరణిస్తాడు. మనం అనగా మనం అడగకుండానే 15,000 ఇచ్చారు కదా అమ్మాయి, వినాలి అడగకపోయినా 15,000 ఇచ్చారు. ఇప్పుడు అడగకుండా కూడా 25,000 ప్రతి సంవత్సరం 25,000 అంటే ఎంత కాస్ట్ ఇవ్వమంటే కనీసం 3 4 అమౌంట్ మనం చదవచ్చు. పెద్ద పెద్ద అమౌంట్ వస్తాయి. ఒక 15 కానీ లేదా 10 కానీ రైట్. అది మన కమిటీ మెంబర్తో మా స్టాఫ్ కూర్చొని డిసైడ్ చేసి ఎలా అయితే బాగుంటుందో చూసి చేద్దాము. అవన్నీ కూడా అడగకుండా కూడా సార్ ప్రతి సంవత్సరం 25,000 25,000 రూపాయలు మన అందరికీ ఇస్తాము. సందర్భంగా మా పాఠశాల దయచేసి సార్ ఒక్క మాట, ఇది ఎప్పటి నుంచో మా ఐనపూర్ పాఠశాల తల్లిదండ్రుల విద్యార్థుల ఉపాధ్యాయుల కళ సార్. ఆ కళ నెరవేరట్లేదు. ఆ కళ ఇంకా మీకు చెప్తాను. ఆ కళ దయచేసి మీరు వెంటనే కాకపోయినా కొంచెం టైం తీసుకున్నా సరే ఆ కళ నెరవేరే విధంగా మీరు మాకు చేసి పెట్టాలి. ఏంటంటే మరి సార్ వాళ్ళ అమ్మా నాన్నగారి పేరుతో వాళ్ళ పేర్లతోటి లేకపోతే వాళ్ళ సేవా ట్రస్ట్ పేరుతో ఎన్నో లక్షలు సమాజానికి ఖర్చు పెడతా ఉన్నారు. మనం ఒకప్పుడు ఈ పాఠశాలగా చిన్న గ్రౌండ్లోనే రాకెట్ బిఫోర్ ఎప్పుడో అంతకుముందు పాత డయాస్ కళ వేసుకునేదంట. అది మరి చిత్రం అయిపోయి పడగొట్టేసేసారు. అక్కడ 4 గంటల మొత్తం పోయింది, ఏం లేదు. మరి నేను వచ్చి ఒక సంవత్సరం అవుతా ఉన్నా. అంతకుముందు 10 నుంచి కూడా ఇక్కడ ఏ చిన్న కార్యక్రమం చేసుకోవాలన్నా పిల్లలకి ఆటలు ఆడించేటప్పుడు జరిగినటువంటి కార్యక్రమాలు, కల్చరల్ యాక్టివిటీస్ జరిగిన కార్యక్రమాలు, ఇలాంటి పండుగలప్పుడు కార్యక్రమాలు, వీటికి సంబంధించి మనం డయాస్ పెట్టుకున్నట్టయితే ఇప్పుడు ఈ కార్యక్రమం అంతా కూడా డయాస్ ముందు అక్కడ స్టేజ్ ఏర్పాటు చేసుకుంటే కనుక అక్కడ మనం టెంట్ వేసుకుని బ్రహ్మాండంగా చేసుకోవడం లేదు. ఆ డయాస్ లేకపోవడంతో మాకేంటంటే మంచి టీచర్లు ఉన్నారు సార్, మంచి స్టాఫ్ ఉన్నారు. మా కమిటీ చైర్మన్ గారు చాలా మంచి అమ్మాయి చక్కగా అమ్మ. ఒక విషయం, ఎప్పుడు నేను ఒక సంవత్సరం అవుతుంది, ఎప్పుడు ఫోన్ చేసినా సరే పాపం ఎంత బిజీలో ఉన్నమ్మా నాన్న అందరూ వచ్చేలానంటే చక్కగా రావడం, స్కూల్ సమస్యలు బాగోవడం, అట్లాగే మొన్న పిల్లలు చేసే ఎగ్జిబిషన్ కార్యక్రమంలో అమ్మాయి పిల్లలు మాతో పాటు ఎన్నో పిల్లల కోసం రావడం. ఎందుకు చెప్తాడు అంత వేరేగా కమిటీ వాళ్ళ సహకారం అలా ఉంది. ఆ కమిటీ వాళ్ళ సహకారం టీచర్లు కూడా మంచి సబ్జెక్ట్ ఎక్కువ వస్తున్నారు సార్. మా దగ్గర పూర్తి గారు అయితే స్టేట్ లెవెల్లో 2nd క్లాస్ తెలుగు క్లాస్, స్టేట్ లెవెల్లో మన చంద్రబాబు గారు తెలుసు కదా. మరి మనందరం చదువుకునే 2వ తరగతి తెలుగు టెక్స్ట్ బుక్ ఉంది కదా, అదంతా రాత్రి పగలు కొన్ని నెలల పాటు నిద్ర మానేసి మరి తయారు చేయటువంటి రాష్ట్రం అంతా చదువు బుక్ తయారు చేయటువంటి ఎంత శ్రమ ఆవిడకే తెలియాలి. మనకు ఒక్క రోజు మన కానీ ఒకసారి మరి ఒకసారి అందరూ కానీ క్లాస్ మీరు నేర్చుకోవాలని అదే అది మన డ్యూటీ ఇంతవరకు బదిలే ఉండదు. అందరికీ డ్యూటీ ఒక సబ్జెక్టు లేకపోతే ఒక పరిధి ఉంటుంది. ఆ పరిధి వరకే మనం అనుకోకూడదు. మొత్తం ఇప్పుడు అంతా నాదే అనుకోవాలి. అంతే నాదే అనుకుంటే అసలు ఎలా ఉంచాలో కాకపోతే జట్టు కోసం సార్ తెలియదు కోసం మనం చర్చలు చేస్తాను. సాధన పదవి ఏంటంటే సార్ మీరు అమ్మా నాన్నగారు మరి మీరు కష్టాలు ఇస్తారో అమ్మా నాన్న జ్ఞాపకాలు ఇస్తారో రాబోయే రోజుల్లో ఒక చిన్న ఒక డయాస్ ఒకటి విత్ స్లాబ్ తోటి సుమారుగా మేము మొన్న ఎస్టిమేషన్ చేస్తాం. సెకండ్ షెడ్యూల్ సార్ బిగ్ క్లాస్ కొట్టు సార్.